హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెల్త్ అండ్ వెల్త్ విత్ వెస్టేజ్. నేను ప్రశాంత్ రెడ్డి. ఈరోజు మనం వెస్టేజ్లో హౌస్ ఫండ్ క్యాల్కులేషన్ అనేది ఎలా ఉంటుందని చెప్పేసి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, గతంలో నేను వెస్టేజ్లో ఏ బిజినెస్ లెవెల్స్ ఉంటాయి, ఆ బిజినెస్ లెవెల్స్ మనం రీచ్ అవ్వడానికి ఏం చేయవలసి ఉంటుంది, ఇంకా వెస్టేజ్లో ఏ ప్రాఫిట్స్ ఉంటాయని చెప్పేసి వాటి గురించి 2 వీడియోస్ చేయడం జరిగింది. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఎవరైనా ఆ వీడియోస్ చూడనట్లయితే ఆ వీడియోస్ చూసి ఈ వీడియో చూడండి. అప్పుడు మీకు ఈ వీడియో అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. వెస్టేజ్లో ఈ హౌస్ ఫండ్ క్యాల్కులేషన్ అనేది కంపెనీ ప్రతి నెల కూడా తనకు జరిగిన టర్నోవర్లో 3% ఎవరైతే ఎలిజిబుల్గా ఉన్నారో వారు మరియు వారి డౌన్లైన్లో జరిగిన బిజినెస్ ఆధారంగా క్యాల్కులేట్ చేసి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ హౌస్ ఫండ్ క్యాల్కులేషన్ అనేది క్రౌన్ డైరెక్టర్ లెవెల్లో కంపెనీ ద్వారా పొందేదానికి అవకాశం ఉందన్నమాట. క్రౌన్ డైరెక్టర్ అవ్వాలంటే మీ డౌన్లైన్లో 6 డైరెక్టర్స్గా ఎలిజిబుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరే ఈ మంత్ క్రౌన్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. మీ డౌన్లైన్లో 6 డైరెక్టర్స్గా ఎలిజిబుల్ అయ్యారు అనుకుందాం. ఈ మంత్ మీరు క్రౌన్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. 40 PV మీ అవసరాల కోసం సెల్ఫ్ పర్చేజ్ చేశారనుకుందాం. అలాగే ఈ మంత్ ఈ 6 డైరెక్టర్స్తో పాటు సైడ్ వాల్యూమ్ బిజినెస్, అంటే ఈ 6 డైరెక్టర్స్ కాకుండా ఎవరైతే ఇంకా రిమైనింగ్ మీరు జాయిన్ చేసిన వారు ఎవరెవరో ఉన్నారో వారి ద్వారా ఈ మంత్ సైడ్ వాల్యూమ్ బిజినెస్ అనేది 450 PV జరిగింది అనుకుందాం. ఇక మీ డౌన్లైన్లో ఉన్నటువంటి డైరెక్టర్స్ గురించి చూద్దాం. ఫస్ట్ డైరెక్టర్ వచ్చేసి గోల్డ్ డైరెక్టర్ అండి. ఇతను ఈ మంత్ గోల్డ్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యాడు. అలాగే అతను తన అవసరాల కోసం సెల్ఫ్ పర్చేజీ 40 PV ఈ మంత్ చేశాడు అనుకుందాం. ఈ గోల్డ్ డైరెక్టర్ కింద ఒకరు బిజినెస్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. అలాగే ఇంకొకరు సిల్వర్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. ఈ గోల్డ్ డైరెక్టర్ యొక్క సైడ్ వాల్యూమ్ బిజినెస్ అనేది 1501 ఈ మంత్ అయింది అనుకుందాం. అలాగే ఈ సెకండ్ లెవెల్ కింద ఈ సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఈ సిల్వర్ డైరెక్టర్ కింద ఒకరు బ్రాంజ్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. అలాగే ఈ సిల్వర్ డైరెక్టర్ యొక్క సైడ్ వాల్యూమ్ బిజినెస్ అనేది 1801 PV జరిగింది అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ డైరెక్టర్ సిల్వర్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యాడండి. ఈ సిల్వర్ డైరెక్టర్ డౌన్లైన్లో ఒకరు బ్రాంజ్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. అతను 2001 PV ఈ మంత్ బిజినెస్ చేశాడు అనుకుందాం. అలాగే ఈ సిల్వర్ డైరెక్టర్ యొక్క సైడ్ వాల్యూమ్ అనేది 1801 PV జరిగింది అనుకుందాం. తర్వాత ఇంకొకరు వచ్చేసి ఈ మంతే మీ డౌన్లైన్లో బ్రాంజ్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యాడు. ఇతని యొక్క బిజినెస్ వచ్చేసి ఈ మంత్ అతని డౌన్లైన్లో జరిగిన బిజినెస్ మొత్తం వచ్చేసి 2001 PV జరిగింది అనుకుందాం. అలాగే మీ డౌన్లైన్లో ఇంకొకరు సిల్వర్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. వారు కూడా సెల్ఫ్గా 40 PV చేశారు. అలాగే అతని డౌన్లైన్లో ఒకరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు అనుకుందాం. అతని యొక్క బిజినెస్ వచ్చేసి ఈ మంత్ 2001 PV అతని డౌన్లైన్లో అతని ద్వారా చేసిన బిజినెస్ అన్నమాట. అలాగే ఈ సిల్వర్ డైరెక్టర్ యొక్క సైడ్ వాల్యూమ్ బిజినెస్ అనేది ఈ మంత్ 1801 PV జరిగింది అనుకుందాం. ఇంకా మీ డౌన్లైన్లో 2 బ్రాంజ్ డైరెక్టర్గా ఎలిజిబుల్ అయ్యారు. వారు కూడా ఒక్కొక్కరు వారి డౌన్లైన్లో జరిగిన బిజినెస్ వచ్చేసి ఈ మంత్ 2001 PV జరిగింది అనుకుందాం. ఈ మంత్ మీ సైడ్ వాల్యూమ్ బిజినెస్ మనం ముందు చెప్పుకున్నట్టు 450 PV జరిగింది అనుకుందాం. ఇప్పుడు మీకు ఈ మంత్ హౌస్ ఫండ్ క్యాల్కులేషన్ అనేది ఎలా వస్తుంది, కంపెనీ ఎలా క్యాల్కులేట్ చేస్తుంది దీని ప్రకారంగా అని మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ అండి. సెల్ఫ్ అంటే మీరు ఈ మంత్ 40 PV బిజినెస్ చేశారు, ప్లస్ అలాగే ఈ మంత్ మీ కింద జరిగిన సైడ్ వాల్యూమ్ బిజినెస్ అంటే ఈ 40 ప్లస్ మీ కింద జరిగిన సైడ్ వాల్యూమ్ బిజినెస్ వచ్చేసి
450 అంటే ఓవరాల్ కలిపితే 490 పీవీ అవుతుంది. ఈ 490 పీవీలో 6% అంటే 490లో 6% వచ్చేసి 29.4 అవుతుంది. ఇక్కడ ఇది సెల్ఫ్ పర్ఫార్మెన్స్ కింద 6% క్యాల్కులేషన్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇక ఫస్ట్ లెవెల్ చూద్దాం. ఫస్ట్ లెవెల్ అంటే మీ కింద జరిగిన బిజినెస్ డైరెక్టర్స్ జరిగింది కదా, దాన్ని ఫస్ట్ లెవెల్ అంటారనమాట. ఈ ఫస్ట్ లెవెల్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి ఈ గోల్డ్ డైరెక్టర్ యొక్క సెల్ఫ్ 40 పీవీ, అలాగే అతని డౌన్ లైన్లో జరిగిన సైడ్ వాల్యూమ్ 1501 ప్లస్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఈ సిల్వర్ డైరెక్టర్ యొక్క సెల్ఫ్ 40 పీవీ, అలాగే అతని డౌన్ లైన్లో సైడ్ వాల్యూమ్ యొక్క 1801, తర్వాత బ్రాంజ్ డైరెక్టర్, ఇతను డైరెక్ట్గా బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు కదా, ఇతని యొక్క 2001 ప్లస్ నెక్స్ట్ ఇంకో సిల్వర్ డైరెక్టర్ యొక్క సెల్ఫ్ 40 పీవీ, అలాగే అతని డౌన్ లైన్లో సైడ్ వాల్యూమ్ జరిగిన 1801, తర్వాత ఇద్దరు బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నారుగా, వారి యొక్క ఒక్కొక్కరి 2001 ఇలా ఇవన్నీ కూడా కలిపి 11,226 అవుతుందన్నమాట. ఈ 11,226లో 5% అంటే 561.3 పీవీ అనేది ఇక్కడ ఫస్ట్ లెవెల్లో 5% క్యాల్కులేషన్ చేస్తారనమాట. ఇది ఫస్ట్ లెవెల్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లెవెల్ వచ్చేసి ఇది. ఈ సెకండ్ లెవెల్లో ఫస్ట్ వచ్చేసి ఒక బ్రాంజ్ డైరెక్టర్ యొక్క 2001 తీసుకుంటారు, అలాగే ఇంకొకరు సిల్వర్ డైరెక్టర్ ఉన్నారు, ఈ సిల్వర్ డైరెక్టర్ యొక్క సెల్ఫ్ 40 పీవీ, అలాగే ఇతని యొక్క సైడ్ వాల్యూమ్ 1801 ప్లస్ ఇక్కడ డైరెక్ట్గా ఒక బ్రాంజ్ డైరెక్టర్ ఉన్నాడుగా, ఈ బ్రాంజ్ డైరెక్టర్ యొక్క 2001, ఇంకా ఈ సిల్వర్ డైరెక్టర్ యొక్క కింద ఉన్నటువంటి ఈ బ్రాంజ్ డైరెక్టర్ యొక్క 2001 అంటే ఇక్కడ 2001 ప్లస్ 40 ప్లస్ ఇతని సిల్వర్ డైరెక్టర్ యొక్క సైడ్ వాల్యూమ్ 1801 ప్లస్ బ్రాంజ్ డైరెక్టర్ యొక్క 2001, ఇంకో బ్రాంజ్ డైరెక్టర్ యొక్క 2001, వీటిని అన్నిటినీ కలిపితే ఇది సెకండ్ లెవెల్ అవుతుంది. ఈ సెకండ్ లెవెల్లో వచ్చేసి ఎంత అవుతుందంటే 7,844 అవుతుంది. దీంట్లో 4% మనకు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. 7,844లో 4% అంటే 313.76 పీవీ అవుతుందన్నమాట. ఇక థర్డ్ లెవెల్కి వచ్చే మనకి ఇక్కడ సిల్వర్ డైరెక్టర్ యొక్క డౌన్ లైన్లో ఉన్నటువంటి 2001 దీన్ని క్యాలిక్యులేషన్ కింద తీసుకుంటారనమాట. ఇందులో 2001 ఇందులో 3% ఇవ్వడం జరుగుతుందన్నమాట. 2001లో 3% అంటే 60.03 అవుతుంది. ఇలా సెల్ఫ్, అలాగే ఫస్ట్ లెవెలు, సెకండ్ లెవెలు, థర్డ్ లెవెలు 6%, 5%, 4%, 3% కింద క్యాల్కులేట్ చేసి ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎంత అవుతుందంటే 964.49 పీవీ అవుతుందన్నమాట. దీనిని కంపెనీ ప్రతి నెల కూడా ఒక ఫ్యాక్టర్ ద్వారా క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. ఈ వెస్టేజ్లో ఈ హౌస్ ఫండ్కు సంబంధించిన ఫ్యాక్టర్ వచ్చేసి మనకి 0.4 కింద ఉంటుందండి, దాదాపుగా దగ్గర అంటే టోటల్ వచ్చేసి మనకి ఇక్కడ 964.49 అయింది. సో దీంతో మనం 964.49 ఇంటూ 0.4తో క్యాల్కులేట్ చేస్తే ఓవరాల్ పీవీ వచ్చేసి 385.796 అవుతుంది. దీనిని మనం ముందు చెప్పుకున్నట్టుగా వెస్టేజ్లో 1 పీవీ ఈక్వల్ టు అంటే 1 పాయింట్ వాల్యూమ్ ఈక్వల్ టు 18 బిజినెస్ వాల్యూమ్తో క్యాల్కులేట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు దీంతో క్యాల్కులేట్ చేస్తే 385.796 వచ్చింది. సో 385.796 ఇంటూ 18 వేస్తే 6,944 రూపీస్ అన్నది ఓవరాల్గా యాజ్ ఏ క్రౌన్ డైరెక్టర్గా మీకు ఈ మంత్ హౌస్ ఫండ్ రూపంలో కంపెనీ ఇస్తుంది అన్నమాట.
ఈ హౌస్ ఫండ్ అనేది అమౌంట్ ప్రతి నెల కూడా కంపెనీ మ్యాక్సిమం 1 lakh వరకు మాత్రమే ఇస్తుందన్నమాట. మీరు ఎంత బిజినెస్ చేసినా కూడా మ్యాక్సిమం మీకు హౌస్ ఫండ్ రూపంలో 1 lakh రూపీస్ మాత్రమే కంపెనీ ద్వారా పొందే అవకాశం ఉందన్నమాట. ఫ్రెండ్స్ చూశారుగా, వెస్టేజ్లో ఈ హౌస్ ఫండ్ క్యాల్కులేషన్ అనేది ఈ విధంగా ఉంటుందన్నమాట. మీరు వెస్టేజ్లో జాయిన్ అవ్వాలనుకున్న వారు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేసినట్లయితే మేము మీకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ద్వారా ఐడి క్రియేట్ చేసి ఇవ్వడం జరుగుతుంది. అలాగే వెస్టేజ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ అలాగే ఇంకా బిజినెస్ గురించి ఏవైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా వివరించడం జరుగుతుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వెస్టేజ్లో ఉన్నటువంటి మరిన్ని విషయాల గురించి తెలుసుకునే కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.